తినే తిండిలో పురుగులు తీసుకొచ్చి ఎవరైనా వేస్తారా? అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? సరేనమ్మా, ప్రస్తుతానికైతే గండం తప్పింది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. ఈ టాబ్లెట్స్ 3 పూట్లా వేయండి. ఆల్రెడీ వామిటింగ్ అయిపోయింది కాబట్టి ఇక ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఏదైనా ఇబ్బంది కనిపిస్తే నాకు ఫోన్ చేయండి. వస్తాను. అలాగే డాక్టర్. బావా, ఏం కాదులే లక్ష్య, డాక్టర్ చూసేలేరు కదా. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? ఏం పర్లేదుగా? పర్లేదు. ప్రస్తుతానికి ప్రమాదం ఏం లేదని చెప్పారా. ఇంజెక్షన్ ఇచ్చారు, టాబ్లెట్స్ కూడా రాసిచ్చారు. అయినా వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలీదా? రోజు చేసే వంటే కదా బావా, కానీ ఈరోజు మాత్రం ఎందుకిలా అయింది? ఎవరో కావాలని చేస్తే అవుతుంది. వదినన్నట్టుగా మన వంటగది ఎప్పుడూ నీటిగానే ఉంటుంది. అందులోకి బొద్దింకలు ఎలా వస్తాయి? తనం చూస్తావేంట్రా? అనుకోకుండా కూరలో బొద్దింకొచ్చింది, దానికి తనేం చేస్తుంది? ఇంట్లో ఏదైనా పని చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఏదో చేయాలి కాబట్టి మొక్కుబడిగా చేస్తే ఇలానే ఉంటుంది. పొరపాటు జరిగిన దానికి పాపం ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుందిరా? పొరపాటని మీరంటున్నారు, ఇది పొరపాటని నన్నేలా అనుకోమంటారు? ఈ భూమికి నేనన్నా మా అమ్మన్నా పడదు. తనే కావాలని చేసి ఉండొచ్చుగా. ఏదో నా అదృష్టం బాగుండి నేను తినలేదు. నా బుద్ధి తక్కువై మా అమ్మకి నేనే దగ్గరుండి తినిపించాను. మా అమ్మ ప్రాణాల మీదకి తీసుకొచ్చాను. కావాలని చేయాల్సిన అవసరం నాకే ఉంది. నేను వండేటప్పుడు శుభ్రంగా అన్ని చూసే చేశాను. బొద్దింకలు పడే అవకాశమే లేదు. కానీ ఆ బొద్దింక ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావట్లేదు. ఎలా వస్తుంది? పొరపాటున రావాలి, లేదంటే కావాలని వేస్తే రావాలి. ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు ఇంట్లో బొద్దింకలుండే అవకాశమే లేదు. కావాలని తెచ్చివేస్తేనే వస్తుంది. నేనెందుకు అలా చేస్తాను బావగారు? ఎందుకు చేయవు? అలైక్యన్న అత్తయ్యన నీకు మొదటి నుంచి ఇష్టం లేదు కదా. ఎప్పుడు ఏదో గొడవ పడుతూనే ఉంటావు. వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి కావాలని ఇలా చేసుంటావు. వీళ్ళ ప్రాణాల మీదకి తెచ్చావు. మా అమ్మకేమైనా అయ్యుంటే నా పరిస్థితి ఏంటి బావా? నాకెవరున్నారు బావా? మా అమ్మకి నేను, నాకు మా అమ్మ తప్ప. ఏదో అదృష్టం బాగుండి సమయానికి డాక్టర్ గారిని పిలిచాను కాబట్టి మా అమ్మ బతికి బయటపడింది. కానీ కాస్త ఆలస్యమై ఉంటే తను నాకు దక్కేదే కాదు, తెలుసా బావా? భూమి, ఇది పద్ధతి కాదు. మనసులో కోపం పెట్టుకుని మనుషుల ప్రాణాలు తీయాలని చూడకు. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పుల్ని క్షమిస్తూ వచ్చాను నా తమ్ముడి మొహం చూసి. కానీ ఇలా ప్రాణాలు తీయాలని చూస్తే మాత్రం నా తమ్ముడు కూడా నిన్ను కాపాడలేడు. రాఘవ, దానికి తనేం చేస్తుందిరా? కావాలని చేసే అంత కక్ష తనకెందుకుంటుంది? ఎందుకుండదక్క? ఇంతకుముందు వీళ్ళతో ఎప్పుడు గొడవ పడలేదా? వీళ్ళని ఇబ్బంది పెట్టలేదా? లేనిపోనివన్నీ కూడా చెప్పలేదా? తనకేం తెలియదంటుంది కదరా. చేసిన వాళ్ళు చేశామని చెప్తారా? ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు ఏ పనైనా వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. మనసులో కక్షలు పెట్టుకుని సొంత వాళ్ళ ప్రాణాలు తీయాలని చూస్తే జంతువులకి మనకి తేడా ఏముంటుంది? ఇంకోసారి పొరపాటున ఇలాంటివి జరిగినా కూడా ఊరుకోను. ఏంటమ్మా భూమి, నువ్వైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. వాళ్ళు అంటున్నట్టుగా నువ్వు కావాలని చేశావంటే నమ్మనమ్మా. కానీ వంట చేసేటప్పుడు చుట్టుపక్కల ఏమున్నాయో కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా.
నిన్నంటూ ఉంటే చూస్తూ ఊరుకోలేం. అలా అని నీ వల్ల ఒక మనిషి మా కళ్ళ ముందు ఇలా బాధపడుతూ ఉంటే కూడా చూస్తూ ఊరుకోలేం భూమి. ఏదైనా చేసేటప్పుడు ఇక నుంచి చాలా జాగ్రత్తగా చూసుకో. ఛ, ఏదైనా జరిగితే దానికోసం ఇంత రచ్చవుతుంది. ఈ భూమిని మెడపట్టుకొని బయటికి గంటేస్తారనుకుంటే అందరూ మాటల దగ్గరే ఆగిపోతారు. నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం మెడ పట్టుకొని బయటికి గెంటడానికి వెనకాడరు. ఛ! భూమి, ఒకసారి వీడియో చూడు. అలేకే ఏం చేసిందో. భూమి, ఒకసారి వీడియో చూడు. అలేకే ఏం చేసిందో.